రక్షించుకోగలుగుతారు. భగవద్గీత ఎలా జీవనాన్ని జీవించాలి అని చెబుతుంది. ఏదైనా కష్టమొస్తే దాని నుంచి నేర్చుకొని ఎదుగు అని భగవద్గీత నేర్పిస్తుంది. మొదట నీ గురువు నుంచి నీవు జ్ఞానం అడుగు, తరువాత ఆచరించు అని నేర్పిస్తుంది. నువ్వు గొప్పవాడవవ్వు అని కాకుండా గొప్ప పని చెయ్యి అని నేర్పిస్తుంది. ఈ ప్రపంచం ప్రక్కవారి నుంచి తీసుకో తీసుకో అని నేర్పిస్తుంది. కానీ భగవద్గీత భగవంతునికి ఏమివ్వాలి, సమాజానికి ఏమివ్వాలి, ధర్మానికి ఏమివ్వాలి అని నేర్పిస్తుంది. ప్రపంచం ఆనందంగా ఉండు అని చెప్తుంది. కానీ భగవద్గీత ఆనందాన్ని పంచు అని నేర్పిస్తుంది. ఆనందంగా ఉండాలని ప్రయత్నిస్తే మనం ఆనందంగా ఉండలేము. ఆనందాన్ని అందరికీ పంచితే మనం ఆనందంగా ఉంటాము. 5 తత్వాల గురించి భగవద్గీతలో చెప్తారు. 1 జీవుడెవరు, 2 భగవంతుడెవరు, 3 కర్మ